ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరో హీరోయిన్‌ని కిస్ చేసి ప్రపోజ్ చేస్తాడు కదా! షెనాన్, నేను నిన్ని లవ్ చేస్తున్నా. కొన్ని రోజులుగా నువ్వు నన్ని పిచ్చోడిని చేస్తున్నావు అని చెప్పి ఎమోషనల్ అయ్యుంటాడు కదా! కానీ చూస్తే అదంతా నిజం కాదు. హీరో కంటున్న కల. ఇలా అంతా హీరోయిన్ దగ్గర చెప్పాలి అని కల కంటూ నిల్చొనింటాడు. హీరోయిన్ అలా నిల్చోన్న చెన్‌ని చూసి, చెన్ ఏమో మాట్లాడాలి అని పిలుచుకొని వచ్చి, ఇలా సైలెంట్‌గా నిల్చున్నావు ఏంటి అని అరిచిన తరువాతనే హీరో నార్మల్ అయ్యి, అది ఏం లేదు. నాకొక ముఖ్యమైన వర్క్ ఉంది. దానివల్ల నేను కొన్ని రోజులు ట్రైనింగ్‌కి రాను అన్నట్లు చెప్పగా, ఏంటి ట్రైనింగ్‌కి రావా? ట్రైనింగ్ కంటే అంత ముఖ్యమైన వర్క్ ఏముంది నీకు అని హీరోయిన్ అడగ్గా, హీరోని చూసారంటే నేను నీ దగ్గర ట్రైనింగ్‌కి కొన్ని రోజులు రాను అని ఇన్ఫార్మ్ చేద్దామనే వచ్చాను. అంతే తప్ప నీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి అని రాలేదు అని హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా చాలా డల్‌గా రూమ్‌కి వెళ్ళిపోతుంది. కానీ రూమ్‌లో చూస్తే ఏమో పార్సల్ ఉంది. అలానే ఒక చిన్న నోట్ కూడా ఉంది. షెన్హీ, ఇది నీకోసమే. రేపు మనం రెస్టారెంట్‌లో మీట్ అవుదాం. ఈ రెస్టారెంట్‌కి వచ్చేసే అన్నట్లు రాసుంది. హీరోయిన్ వెంటనే ఆ బాక్స్‌ని ఓపెన్ చేసి చూస్తే అమ్మాయిలు వేసుకునే డ్రెస్, హీల్స్ అని అన్నీ ఉంది. ఇప్పుడు హీరోయిన్, నా నిజమైన పేరు తెలిసిండాది. నా కోసం ఇదంతా కొనిచ్చిండారు అంటే ఇది ఖచ్చితంగా మేనేజర్ సోనే అయిండాలి అని హీరోయిన్ నెక్స్ట్ డే అదంతా వేసుకొని అమ్మాయిలా రెడీ అయ్యి రెస్టారెంట్‌కి వెళ్తే అక్కడ హీరోయిన్‌కి షాక్ ఇచ్చేలా జుట్టోడు ఉంటాడు. హీరోయిన్ బెదిరిపోతుంది. నువ్వు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సో ఎక్కడా అని అడగ్గా వాడు అలానే నవ్వుతూ, నిన్ను రెస్టారెంట్‌కి పిలిచింది సో కాదు, నేనే షన్హి. నువ్వు ఒక అమ్మాయిని అని నాకు ఆల్రెడీ తెలుసు. ఆ రోజు నువ్వు సో ఇద్దరు లాకర్ రూమ్‌లో మాట్లాడుకోవడం నేను వినేశాను. నీ దగ్గర ఎలా చెప్పాలో తెలియక ఇలా నీకు సర్ప్రైజ్ ఇచ్చాను. కానీ నేను ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పను అన్నట్లు చెప్పగా, హీరోయిన్ కూడా సరే ఓకే అని చెప్పి వెళ్ళి కూర్చుంటుంది. అయినా నువ్వు ఇలా అంతా ఒక సర్ప్రైజ్ ఇస్తావు అని నేను అస్సలు అనుకోలేదు అన్నప్పుడు జుట్టోడు, షన్హి, యాక్చువల్లీ నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి అని నిన్ని ఇక్కడికి ఇలా రప్పించాను అని వీడు హీరోయిన్‌కి ప్రపోజ్ చేసే టైంకి కరెక్ట్‌గా హీరో అక్కడికి వస్తాడు. ఇప్పుడు హీరోని చూడగానే జుట్టోడు ఫాస్ట్‌గా లేచి హీరో దగ్గరకు వెళ్ళిపోతాడు. ఎక్కడ హీరో హీరోయిన్‌ని చూసేస్తాడేమో, కనిపెట్టేస్తాడేమో అని హీరో దగ్గరకు వెళ్ళి, హే చెన్, వాట్ ఏ కోఇన్సిడెంట్, నువ్వు ఇక్కడికి వచ్చావా అని హీరోయిన్ కనబడనట్లు అడ్డంగా నిలబడి మాట్లాడుతుంటాడు. హీరోని చూసారంటే, అరే అవును కదా, కానీ నువ్వేంటి ఇక్కడ, ఎవరితో వచ్చావేంటి అని హీరో తొంగి చూడగా అక్కడ అమ్మాయి కూర్చోండడం చూసి, రే నీకు అమ్మాయిలంటేనే ఇష్టమా అన్నట్లు అడుగుతుంటాడు. జుట్టోడు షాక్ అయ్యి, ఒక అబ్బాయికి అమ్మాయిలు నచ్చకుండా ఇంకెవరు నచ్చుతారేంటి అని వాడు అలానే షాకింగ్గా అడగ్గా, అలా కాదు, నీకు నచ్చిన అమ్మాయితో వచ్చావా అని అడిగాను అంతే, ఇంకేం లేదు అని చెప్పినప్పుడు వాడు అవును అంటాడు. ఇలా ఇద్దరు మాట్లాడుతున్న ఆ టైంలోనే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. హీరోని మీట్ అవ్వడానికి వచ్చింటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోని చూసి, ఏం చెన్, నేను చాలా లేట్‌గా వచ్చానా ఏంటి అన్నట్లు అడగ్గా అప్పుడు హీరో అలా అంతా ఏం లేదు అని చెప్పి ఇప్పుడు జుట్టోడికి ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తిను నా సీనియర్ అని. ఇంకా హీరో ఆ అమ్మాయి ఇద్దరూ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. హీరో ఏమో హీరోయిన్‌ని చూడలేదు. కానీ హీరోయిన్ హీరోని చూసేస్తుంది. అందులోనూ ఒక అమ్మాయితో కలిసి ఇలా రెస్టారెంట్‌కి రావడం చూసిన హీరోయిన్‌కి ఒకలా అయిపోతుంది. హీరోని చూస్తూ కూర్చుంటుంది. ఇంకా అమ్మాయి ఏమ్రా అంటే హీరోని టచ్ చేసి అంతా మాట్లాడుతుంటుందా, అంతే హీరోయిన్ మనసే విరిగిపోతుంది. హీరోయిన్ ఇలా డల్‌గా హీరోని చూడడం అంతా జుట్టోడు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్, వాళ్ళిద్దరి పేరు చూడటానికి చాలా బాగుంది కదా అన్నట్లు చెప్పగా జుట్టోడు, షన్హి, రా మనం వేరొక టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చుందామని పిలుస్తాడు. కానీ హీరోయిన్, లేదు వద్దు, అయినా చెన్ నన్ని ఇప్పుడు చూడనైనా చూడడు. ఎందుకంటే ఇప్పుడు వాడి చూపంతా వాడి గర్ల్ ఫ్రెండ్ మీదనే కదా ఉంటుంది అని హీరోయిన్ ఫీల్ అవుతూ చెప్పడం అంతా చూస్తుంటే జుట్టోడికి బాగానే అర్థమవుతుంది హీరోయిన్‌కి హీరో అంటే ఇష్టమని. సో వీడు ఒక పక్క ఫీల్ అవుతుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఉన్న బాధలో జుట్టోడు వద్దు అని చెప్తున్నా ఇష్టానికి డ్రింక్స్‌ని తీసి తాగుతూనే ఉంటుంది. హీరో జిమ్‌లో అవాయిడ్ చేసింది, తినడానికి పిలిచినా కూడా రాకుండా అవాయిడ్ చేసి వెళ్ళింది అని అన్నింటినీ తలుచుకున్నప్పుడు హీరోయిన్‌కి ఇంకా ఎక్కువగా బాధగా ఉంది. ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక నేను రెస్ట్ రూమ్‌కి వెళ్ళొస్తా అని అక్కడి నుండి లేచి ఫాస్ట్‌గా రెస్ట్ రూమ్‌కి వెళ్ళి మళ్ళీ హీరో గురించే ఆలోచిస్తుంటుంది.
ఆ కాంగ్ హీరోయిన్ని కొట్టడానికి వచ్చినప్పుడు తనని ప్రొటెక్ట్ చేసింది. ఇంకా హీరోయిన్ కింద పడినప్పుడు చెయ్యి దెబ్బ తగిలింటుంది కదా! ఆ టైం హీరో కేరింగ్ ఆయింట్మెంట్ అంతా వేసింటాడు కదా! అదంతా తలుచుకొని నేను నీ టీమ్మేట్ అని నన్ని కేరింగ్‌గా చూసుకున్నావు. అంతే కదా! అయితే మనిద్దరి మధ్య ఇంకా ఎలాంటి సంబంధం లేదు కదా! అని హీరోయిన్ అంతలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని హీరోయిన్ జుట్టోడు అక్కడి నుండి వెళ్తుంటారు. కానీ హీరోయిన్ ఫుల్‌గా తాగి ఉండడం వల్ల అలానే కింద పడిపోయేలా ఊగుతూ వెళ్తుంటుంది. జుట్టోడే పట్టుకొని వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ ఫ్యాంగ్ నన్ని వదులు, నేను బానే ఉన్నాను. ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల నేను నీకు వీక్‌గా కనిపిస్తున్నానా ఏంటి? నేనొక రేసర్‌ని. సో నేను ఇప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నాను అంటుంది. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వీడు వాళ్ళ సీనియర్ అమ్మాయిని మీట్ అయింటాడు కదా! ఎందుకు ఏం విషయం అని చూస్తే ఆ అమ్మాయి దగ్గర అడ్వైస్ అడగడం కోసమే మీట్ అయింటాడు. ఆ అమ్మాయి దగ్గర నేను ఒకరిని ఇష్టపడుతున్నా. కానీ అది ఎవరు అని తెలిస్తే నువ్వే షాక్ అవుతావు. నువ్వే కాదు నా చుట్టూ ఉన్న అందరూ కూడా నన్ని వింతగా చూస్తారు అన్నట్లు చెప్పగా ఆ అమ్మాయి ఏమ్రా ఏమేమో చెప్తున్నావు, అంతలా ఎవరిని లవ్ చేస్తున్నావేంటి నువ్వు అని అడిగినప్పుడు హీరో వచ్చి లవ్‌లో నాకు హెల్ప్ చేయడానికి తెలిసిన ఒకే ఒక పర్సన్ అంటే అది నువ్వు మాత్రమే. అందుకే నీ దగ్గర అడుగుతున్నా. నేను లవ్ చేస్తున్న పర్సన్ వచ్చి అని హీరో అలానే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. నేను ఇలా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పడానికి. కానీ ఆ అమ్మాయి దగ్గర చెప్పాడా లేదా అని తెలియడం లేదు. కానీ ఆ అమ్మాయి హీరో దగ్గర రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలి అంటే నువ్వు నీ మైండ్‌ని యూజ్ చేయకూడదు. నీ మనసుని యూజ్ చేయాలి అన్నట్లు చెప్పింటుంది. ఇప్పుడు హీరో దాని గురించంతా థింక్ చేస్తూ వెళ్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్‌ని చూసారంటే హీరో అలా ఒక అమ్మాయితో తిరగడం చూసి తట్టుకోలేక ఏం చేస్తుంది, మేనేజర్ సో దగ్గర నేను బయట ఎక్కడైనా రూమ్ తీసుకొని స్టే చేద్దామని అనుకుంటున్నా. కొన్ని రోజులు అక్కడి నుండే నేను ట్రైనింగ్‌కి వస్తాను అన్నట్లు చెప్పగా మేనేజర్ సో కూడా హీరోయిన్ సిచ్యువేషన్‌ని అర్థం చేసుకొని సరే ఓకే అని ఒప్పుకుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరో రూమ్‌కి వెళ్లి చూస్తే హీరోయిన్ లేదు. బెడ్ అంతా ఖాళీగా ఉంటుంది. కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్‌ది ఒక్క థింగ్స్ కూడా అక్కడ లేదు. ఎక్కడికెళ్ళిపోయింది తిను అని చూస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఇద్దరు జిమ్‌లో మీట్ అవుతారు. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. మెయిన్‌గా హీరోయిన్ హీరో దగ్గర మాట్లాడడం లేదు. నెక్స్ట్ రన్నింగ్ చేస్తున్నప్పుడు హీరోనే హీరోయిన్ దగ్గర ఎందుకు క్లబ్‌లో నుండి మూవ్ అయ్యి వెళ్ళిపోయావు అని అడగ్గా హీరోయిన్ అది మనకి ఇంక కొన్ని మ్యాచెస్ మాత్రమే కదా ఉంది. అందులో అంతా నా బెస్ట్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను వేరొక రూమ్‌కి వెళ్ళిపోయా అని చెప్తుంది. ఆ మాట విని హీరో హీరోయిన్‌ని స్టాప్ చేసి నేనేమైనా చేశానా నిన్ని? అందుకే వెళ్ళిపోయావా అని అడగ్గా వాడి ముఖం కూడా చూడకుండా అలా అంతా ఏం లేదు అంటుంది. మరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని హీరో అడగ్గా హీరోయిన్ ఏం చెప్పడం లేదు. సైలెంట్ గానే ఉంటుందా? అప్పుడు హీరో ఎందుకు ఇలా చేస్తున్నావు? మనం జస్ట్ టీమ్మేట్స్ మాత్రమేనా అని అడగ్గా హీరోయిన్ టెన్షన్ అయ్యి ఇక్కడ చూడు చెన్, నేనేం నీ పర్సనల్ ప్రాపర్టీని కాను. ఊరికే నా దగ్గర వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి. సో నాకు ఎక్కడ నచ్చితే ఎలా నచ్చితే అలా ఉంటాను, అలా చేస్తాను అన్నట్లు చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోకి ఒకలా అయిపోతుంది. వాడికి ఇప్పుడు ఏం చేయాలని తెలియడం లేదు. నేను నిన్నే లవ్ చేస్తున్నా అని హీరోయిన్ దగ్గర నిజం కూడా చెప్పలేకపోతాడు. ఇంకా ఆ టైంలోనే హీరో తాతయ్యని చూపిస్తారు. అతను హీరో నాన్న గురించే ఆలోచిస్తుంటాడు. యాక్చువల్లీ హీరో నాన్నకి కూడా ఒక రేసర్ అవ్వాలి అని ఒక డ్రీమ్ ఉండింటుంది. కానీ వాళ్ళ కంపెనీని చూసుకోవాలి అని చెప్పి ఆ రేసింగ్ డ్రీమ్‌ని అలానే వదిలేసి వచ్చింటాడు. ఇప్పుడు హీరో తాతయ్య కానీ నీ కొడుకు అలా కాదు. నీ డ్రీమ్‌ని వాడు నెరవేరుస్తున్నాడు. ఎలా అయినా రేసింగ్‌లో సాధించాలి అని చాలానే మొండిగా ఉన్నాడు. దానివల్ల మన కంపెనీ సైడ్ కూడా రానంటున్నాడు. అయితే ఈ కంపెనీని నేను యాంగ్‌కి ఇవ్వాలా అన్నట్లు ఆలోచిస్తుంటాడు. యాంగ్ ఎవరో కాదు హీరో అన్ననే. 15 సంవత్సరాల ముందు తాతయ్య కొడుకు అంటే హీరో నాన్న ప్రాణాలతో ఉన్నప్పుడు తాతయ్య హీరో నాన్న దగ్గర నువ్వు ఎవరిని అయితే ఇష్టపడుతున్నావో ఆ అమ్మాయి ఇంకా ఆ అమ్మాయికి నీకు పుట్టిన అబ్బాయి ఇద్దరు కూడా మన ఫ్యామిలీ కాదు. సో మన ఫ్యామిలీకి చెందిన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నేను వాళ్ళిద్దరికీ ఇవ్వను. నాకంటూ ఉన్నది ఒకే ఒక మనవడు మాత్రమే. అది గూయి చెన్ మాత్రమే. ఈ ఆస్తి కంపెనీ అంతా కూడా చెన్‌కి మాత్రమే వెళ్ళి చేరుతుంది అన్నట్లు అప్పుడు హీరో తాత అతని కొడుకు దగ్గర గొడవ పడింటాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంత తాతయ్యకి ఆ యాంగ్ నచ్చకపోయినా ఇద్దరూ నా మనవల్నే. వాళ్ళ గురించి బాధపడటానికి, కేర్ చేసుకోవడానికి నేను తప్ప వాళ్ళకి ఇంకెవరున్నారు అన్నట్లు ఆలోచిస్తాడు. అంతేకాకుండా
కంపెనీ బాధ్యత అంతా కూడా హీరో అన్నకే అప్పగించేద్దాం అన్నట్లు ఆలోచిస్తుంటాడు. అంతేకాకుండా తాతయ్యకి ఏమో హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నట్లుంది. ఆ విషయం ఇంకా హీరో అన్నకి తెలియదు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి మళ్ళీ మన హీరోయిన్ ని చూపిస్తారు. ఎప్పుడూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసే హీరోయిన్ ఇప్పుడు సపరేట్ గానే కూర్చొని తింటుంటారు. కానీ జుట్టోడు హీరోయిన్ పక్కన వెళ్ళి కూర్చొని నీకు ఇది కావాలా, అది తీసుకొని రానా, ఇది తీసుకొని రానా అని అంత కేరింగ్ గా చూసుకుంటుంటాడు. వాడు చేసేదంతా చూస్తున్నప్పుడు హీరోకి మండిపోతుంటుంది. యాక్చువల్లీ హీరోయిన్ ఇద్దరు ఒకరిని తలుచుకొని ఒకరు ఫీల్ అవుతుంటారు. అయినా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని అంటున్నారు. హీరోకైతే హీరోయిన్ ఆ రూమ్ లో లేకపోవడం వల్ల రూమ్ కి వెళ్ళడానికే ఇష్టం లేదు. చాలా డల్ గానే కూర్చుంటాడు. ఎలా అయినా తన దగ్గర మాట్లాడాలి అని చెప్పి వాయిస్ మెసేజ్ ని సెండ్ చేద్దామని రికార్డ్ చేస్తాడు. కానీ సెండ్ చేయకుండా డిలీట్ చేసేస్తాడు. ఇలానే 2-3 టైమ్స్ చేస్తాడు. ఆ తర్వాతనే ఫైనలీ మెసేజ్ చేస్తాడు. నువ్వు అసలు ఎక్కడున్నావు, మన రూమ్ కి రావా అని మెసేజ్ చేస్తే మెసేజ్ పోలేదు. ఏమంటే హీరో నంబర్ ని బ్లాక్ చేసి పెట్టింటుంది. కానీ హీరోయిన్ ఎంత హీరో నంబర్ ని బ్లాక్ చేసినా కూడా హీరో ఫోటోని చూసి ఫీల్ అవుతూ కూర్చుంటుంది. ఇంకా ఇక్కడ హీరో ఒంటరిగా ఉన్నాడు అని అద్దాలబ్బాయి జుట్టోడు ఇద్దరు డ్రింక్స్ అంతా తీసుకొని వస్తారు కలిసి తాగుదామని. కానీ హీరో మాత్రం డల్ గానే కూర్చుంటాడు. అప్పుడు అద్దాలబ్బాయి, నేను నిన్ని చూస్తూనే ఉన్నా చెన్, కొన్ని రోజులుగా నువ్వు డల్ గానే ఉన్నావెందుకు? ఒకవేళ షెనాన్ ఇక్కడి నుండి వెళ్ళిపోయాడని నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడగ్గా, వెంటనే హీరో, వాడు ఇక్కడి నుండి వెళ్ళిపోయాడని నీకెలా తెలుసు అని అడగ్గా, సో మాట్లాడుతుంటే విన్నాను అన్నప్పుడు హీరో వచ్చి, నేను వాడికి మెసేజ్ చేశాను కానీ వాడు నన్ను బ్లాక్ చేసి పెట్టినాడు తెలుసా అన్నప్పుడు అద్దాలబ్బాయి, బ్లాక్ చేస్తే ఏంటి, నువ్వు వాడి దగ్గర కాల్ చేసి మాట్లాడు, తినడానికి వెళ్దామని పిలుచు, అలానే కాస్త డ్రింక్ చేసి రండి, అంతా నార్మల్ అవుతుంది అన్నట్లు అద్దాలబ్బాయి చెప్పగా అదంతా విన్న జుట్టోడు బెదిరిపోతాడు. వెంటనే రే అదేలారా వాడు కాల్ చేస్తాడు అన్నట్లు చెప్తుంటాడు. అంతలో హీరో కాల్ చేసేస్తాడు. హీరోయిన్ కూడా లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు హీరో తినడానికి వెళ్దామా అని పిలవగా అప్పుడు హీరోయిన్ హో తినడానికా అన్నట్లు చెప్తుంది. హీరో అలా అంటే ఎస్ అనా లేకపోతే నో అనా, నీకు ఓకే అంటే మనం హాట్ పాట్ తినడానికి వెళ్దాం అన్నట్లు హీరో చెప్పగా హీరోయిన్ కూడా ఓకే చెప్తుంది. ఆ టైం జుట్టోడికి అయితే అంత టెన్షన్ గా ఉంటుంది. హీరో ఫోన్ పెట్టిన వెంటనే ఏంట్రా షెనాన్ ఏం చెప్పాడు అని అడిగినప్పుడు హీరో అలానే ఖుషీగా వస్తాను అని చెప్పాడురా అంటాడు. అంతే ఆ మాట విని జుట్టోడు అప్సెట్ అయి ఫుల్ గా తాగుతూ కూర్చుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ డే హీరోయిన్ ఇద్దరు రెస్టారెంట్ లో మీట్ అవుతారు. హీరోకి అయితే కారం సెట్ అవ్వదు. కానీ హీరోయిన్ కావాలనే అన్ని స్పైసీగానే ఆర్డర్ చేస్తుంటుంది. కానీ హీరో అదంతా పట్టించుకోలేదు. హీరోయిన్ ని ఎలా అయినా మళ్ళీ వాళ్ళ రూమ్ కే రప్పించాలి అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర నువ్వు క్లబ్ లో నుండి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, ఇంకా ఎందుకు బయటనే స్టే చేస్తున్నావు, మళ్ళీ మన రూమ్ కే వచ్చి స్టే చేయొచ్చు కదా అని ఫుల్ గా కంప్లీట్ చేసే లోగానే సర్వ్ చేసే లేడీ వచ్చి డిస్టర్బ్ చేసేస్తుంది. ఇలానే 2 సార్లు జరుగుతుంది. సరే మళ్ళీ చెప్దామని హీరో నోరు తెరిస్తే ఈసారి హీరోయిన్ కి ఫోన్ కాల్ రాగా అంతే హీరోకి మండిపోతుంది. ఇంకా హీరోయిన్ ఫోన్ మాట్లాడేసి హా ఏమో చెప్తూ నిన్నావు ఏంటది అని అడగ్గా వాడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, నువ్వు లేకుండా నాకు చాలానే బోర్ కొడుతుంది, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నా, సో నువ్వు వచ్చేసే అని కంప్లీట్ చేసేలోగానే మళ్ళీ సర్వ్ చేసే లేడీ వచ్చి హాట్ పాట్ రెడీ అని తీసుకుని వచ్చి పెడుతుంది. అంతే హీరో ఇంక తర్వాత ఏం చెప్పేది అని ఏం లేదు తిందాం మనం అని ఇద్దరు కాస్త రిలాక్స్డ్గా మాట్లాడుతూ తింటుంటారు. హీరో కాస్త ఎక్కువగా తాగడంతో సరే కాస్త అలా చెరుకు అని పక్కన వెళ్ళి కూర్చొని నేనెందుకు ఇంత తాగా అని తెలుసా అని అడగ్గా హీరోయిన్ ఎందుకు తాగావు అని అడుగుతుంది. వాడు ఎందుకు అంటే నేను ఈరోజు చాలానే సంతోషంగా ఉన్నా, నీతో కలిసి ఇలా తినడం నాకు చాలానే హ్యాపీగా ఉంది, షెనాన్ నువ్వు దయచేసి మళ్ళీ మన రూమ్కి వచ్చేసే అని చెప్పగా హీరోయిన్ చెన్ నువ్వు మరీ ఎక్కువగా తాగేశావు, చూడు ఎలా వాగుతున్నావు అని చెప్పగా లేదు లేదు నేనేం అంత ఎక్కువగా అంత తాగలేదు, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్ మన రూమ్కి వచ్చేసే ప్లీజ్ ప్లీజ్ అని హీరోయిన్ ని అంతలా బెగ్ చేస్తుంటాడు. అందులోనూ హీరోయిన్ షోల్డర్ మీద పడుకొని మరీ అడుగుతుంటాడు. ఆ టైం ఎవరో ఒక అన్నోన్ పర్సన్ హీరోయిన్ ని ఫోటో తీస్తుంటాడు. ఎవరో అని తెలియడం లేదు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.